హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చైత్రస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. టుడే వీడియో వచ్చేసి మనం ముందు వీడియోలో ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారికి పొంగల్ పొంగించడానికి కావాల్సినటివి, అలాగే ఇంటి నుంచి అయితే పొంగల్ ఎత్తుకోరావడం వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాం కదా. చూడండి వాళ్ళంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి, లేకుంటే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంకైతే ఇద్దరు తోడుకోవడం అయితే పొంగల్ అయితే పొంగిస్తున్నాం. మనకు ఈ పొంగల్కి కొత్తగా కట్టున్నారు. మనం ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లోకి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితే కట్టున్నారండి. అరుగులు కూడా కట్టున్నారు. పొయ్యిలు కూడా పెద్ద పెద్ద పొయ్యిలు అయితే పెట్టినారు. అలాగే చిన్న పొయ్యిలు కూడా సెట్ చేస్తున్నారు. చాలా బాగుంది. మనకు ఇబ్బంది పడకుండా పొంగల్ అయితే పొంగించుకోవచ్చు. ఇంకైతే ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారికి అయితే ఆదివారం పొంగల్ అయితే చాలా మంది పెట్టుకుంటున్నారండి. యాటలు కోసేవాళ్ళు, అలాగే కోడిపుంజులు కోసేవాళ్ళు కూడా చాలా మంది అయితే పొంగల్ పెట్టుకుంటున్నారు. ఇంకా పొయ్యి అయితే పొంగొచ్చింది, అందుకని చెప్పేసి పొయ్యి అయితే ఆరిపోయింది. ఇంకోసారి కూడా ఇంకా ఊపుతూ ఉన్నాను నేనైతే. అలాగా కష్టపడి అయితే పొంగల్ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాము. ఇంకా పొంగల్ అయితే ఉడుకుతూ ఉంది. సరే అని చెప్పేసి కోళ్ళని అయితే తీసుకెళ్తున్నాం. ఇద్దరం తోడుకోవడం మీద కోళ్ళని కడిగేసి బొట్టు పెడదామని చెప్పేసి కొలాయి కాడికి అయితే తీసుకొచ్చాము. ఇంకా కోడికి అలా కొద్దిగా కడిగేసి ఇంకా పసుపు పూసేసి కుంకుమ అయితే పెడుతూ ఉన్నాము. అలాగే నిత్య వచ్చేసి కుంకుమ తీసుకొచ్చింది. కోళ్ళు అయితే చాలా బాగున్నాయి, కోడి పుంజులు. ఇంకా కాళ్ళకు కూడా పసుపు పూసేసి బొట్టు అయితే పెట్టేశాము. నాకు ఈ కోళ్ళని చూస్తే పెళ్లి కాకముందు మేము ఊర్లో అయితే కోళ్ళని సాకేవాళ్ళము. ఆ కోళ్ళు అయితే గుర్తొచ్చాయి, చాలా బాగున్నాయి. కోడి అయితే చాలా బాగుంది, బుజ్జి కోడి. ఇంకా పొంగల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఇందులో వచ్చేసి జీడిపప్పు, ద్రాక్ష కూడా వేసేస్తున్నాను. ఇంటి దగ్గర నుంచే వేయించుకొచ్చేసాను. ఇంకా వేసేసి ఒకసారి కలిపేసామంటే పొంగల్ అయితే ప్రిపేర్ చేసేసాము. అమ్మవారికి ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారికి అయితే పొంగల్ ప్రిపేర్ చేసేసాం. ఇంకా అన్ని తెచ్చినటువన్నీ తట్లు అయితే పెడుతున్నాము. అరటిపళ్ళు, ఆకువక్క, అలాగే అమ్మవారికి వచ్చేసి నిమ్మకాయల మాల, అలాగే చామంతి మాల కూడా తీసుకున్నాము. ఇంకా అమ్మవారికి వచ్చేసి చీర జాకెట్ తీసుకున్నాను. ఇంకా చీర జాకెట్, అలాగే పసుపు కుంకుమ, గాజులు అన్నీ అయితే తట్లో పెట్టేసుకొని సర్దేసుకున్నాము. ఇలా